నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. స్థానిక సంస్థ ఎన్నికలకు నగారా మోగనుందా అంటే అవుననే విశ్వసనీయ వర్గాల సమాచారం వస్తుంది. అసలు స్థానిక ఎన్నికలకి సై అని చెప్తుంది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం. మరి ఎందుకు స్థానిక ఎన్నికలకి డిసెంబర్లో వెళ్ళాలనుకుంటుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మంచి స్వింగ్ మీద ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ కొట్టడమే కాదు, ప్రజల యొక్క మన్ననలు పొందింది. ప్రధానంగా విపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు మరి తగిన బుద్ధి చెప్తూ ఏదైతే గెలుపు అనేది వచ్చిందో జూబ్లీహిల్స్లో 1000 ఏనుగుల బలం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంస్థాగత ఎన్నికలకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ముందు వాళ్ళు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక పాజిటివ్ వైబ్తో ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన చెప్పినట్టుగా చేస్తున్నవి కావచ్చు, ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఏదైనా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఇదే టైంలో ఇలాంటి తరుణంలో ముందుకు వెళితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించవచ్చని మరి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఈ డిసెంబర్ నెలలోనే మరి కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది బలంగా. ప్రధానంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో ఎక్కడ బాగా సక్సెస్ అయిందంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అప్పటికే బీసీల్లో ఒక ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే మరి కాంగ్రెస్ పార్టీకి రావడం అయితే జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే బీసీలు ఇప్పుడు వరకు కూడా ఇంత నిష్పక్షపాతంగా సీఎం రేవంత్ రెడ్డి తప్ప మరి ఏ నాయకుడు బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం ఈ రకంగా పోరాడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి బీసీల మీద ఉన్న ప్రేమ అమోఘమని చెప్పాలి. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించటం 100% కల్పించి తీరుతామని చెప్పి ఆయన ఎంతో కృషి చేశారు. అది ప్రజలందరూ కూడా తెలిసారు. ఇలాంటి తరుణంలో మరి సంస్థాగత ఎన్నికలకు వెళ్ళడానికి, పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడానికి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక బీసీలకు సంబంధించి కాకుండా రిజర్వేషన్లో 50% మించకూడదు అని ఎక్కడైతే ఒక పీఠముడి ఏదైతే ఉందో కోర్టు, అది ఒక కొరకరాని కొయ్యలాగా ఉంది సంస్థాగత ఎన్నికలకు వెళ్ళడానికి ఎవరికైనా కూడా. అయితే ఈ విషయం గురించి 1కి 4 సార్లు పునరాలోచించుకొని మరి అందరూ కలిసి ప్రభుత్వం ఒక కమిటీగా ఏర్పడి మరి ఆ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఏం నిర్ణయించి ఉంటారో తెలుసుకుని తద్వారా నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. కానీ అత్యంత త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తన వ్యక్తిగతంగా అయితే 42% బీసీలకి మరి ఇచ్చి తీరుతామని రాజకీయంగా మరి ప్రతిజ్ఞ అయితే చేసింది. తద్వారా బీసీ ఓటు బ్యాంకు మొత్తం కూడా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఈ సమయంలో ఇలాంటి సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అయితే జూబ్లీహిల్స్లో ఎందుకు ఓడిపోయామో కూడా తెలవని పరిస్థితి. కానీ మెజారిటీ % రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట, ఇంకా బీఆర్ఎస్ యొక్క అహంకార ధోరణి పోలేదు, కేటీఆర్ యొక్క అహంకార ధోరణి పోలేదు. కుటుంబ తత్వం, నేను, నా తండ్రి, నా బావమరిది, నేను, మా బావగారు, ఇలాంటి మాటలు తప్పితే ఎప్పుడైతే నాయకుల్ని కార్యకర్తల్ని నెత్తిన పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మరి పార్టీ మరి పట్టాలు ఎక్కే అవకాశం ఉంటుంది, లైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా అది తెలుసుకోలేకపోతుంది. ఇక బీజేపీ పరిస్థితి అంటారా, సరే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియని పరిస్థితి. అసలు సరైన నాయకుడు ఉన్న టైంలో బీజేపీలో కానీ అధినాయకత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో బీజేపీ యొక్క రాజకీయ భవిష్యత్తు మొత్తం గత సార్వత్రిక ఎన్నికల్లో తారుమారైపోయిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు డైరెక్ట్గా రాజాసింగ్ లాంటి బీజేపీలో ఉన్న సీనియర్ నేతలే డైరెక్ట్గా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం బీజేపీ పాలిట శాపంగా మారింది. కాబట్టి ఈ టైంలో 2 విపక్షాలు కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో సంస్థాగత ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ విజయం
తథ్యమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కాబట్టి ఈ డిసెంబర్లో సంస్థాగత ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలకి వెళ్ళే ప్రభుత్వం అక్కడ కూడా విజయ డంకా మోగించి కాంగ్రెస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగరేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు? ఈ డిసెంబర్ లోపు సంస్థాగత ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? సంస్థ పంచాయతీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఈ డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మరి కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.